నమస్తే. 7 నెలలుగా ఫామ్ హౌస్‌కే పరిమితమైనటువంటి కేసీఆర్ ఇయాల తెలంగాణ భవన్‌కి రావడం జరిగింది. సో, తెలంగాణ భవన్‌కొచ్చినాక ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన కార్యకర్తలు గాని, నేతలకు ఇచ్చినటువంటి సూచనలు ఇస్తే నిజంగా వాటన్నిటి గనుక ఒకసారి చూస్తే పక్కా నవ్వే వస్తా ఉన్నది. సో, త్వరలో ఉప ఎన్నికలొస్తాయి. ఉప ఎన్నికల్లో మాదే విజయం. మరో పక్కన రేవంత్ సర్కార్ పైన ఇంత తొందరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అనుకోలేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కాదు, సీనియర్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు యొక్క ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ఆ ప్రస్తావన తీసుకొస్తూ ఎన్టీ రామారావు కూడా నానా కష్టాలు పడ్డాడని చెప్పేసి ఇప్పుడు ఎన్టీ రామారావు తోటి ఇప్పుడు ఈయన పోల్చుకుంటున్నాడు లెక్క. సో, అట్లా పోల్చుకొని ఎన్టీ రామారావు సైతం కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి ప్రచారం బాగా జనాల్లో జోరుగా చర్చ నడిచింది. అప్పుడు ఏమని, ఎన్టీ రామారావు ఇన్ని రోజుల కాడి నుంచి బయటికి వెళ్ళింది, ఇప్పుడు బయటికి వెళ్ళింది కాబట్టి మళ్ళీ ఎన్టీ రామారావుదే అధికారం అని చెప్పేసి అప్పట్లో ఎన్టీ రామారావు విరామం తర్వాత చాలామంది అనుకున్నారు. కానీ దాని తర్వాత సిచ్యువేషన్ మారిపోయి ఎన్టీ రామారావు సైతం కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. సో, ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయటికి రాగానే సంకలు గుద్దుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆయన చెప్పు చేతుల్లో పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయన వేసేటువంటి బిస్కెట్లకు ఆశపడేటువంటి కొంతమంది నేతలు కావచ్చేమో. సో, రేపు మాదే అధికారం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో, రేపు ఎట్లా ఇచ్చేది అధికారం? ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకొని చేత కాకుండా ప్రజలిచ్చేటువంటి జీతాన్ని అనుభవిస్తూ ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలన్నటువంటి అసమర్థతమైనటువంటి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుంది? సో, ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క అధికార కళ అది కళ్ళగానే మిగిలిపోయేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఆఫీస్ కాడ నానా హంగామా. మరి ఈయన చేసినటువంటి ఘనకార్యం ఏందో ఎవరికి అర్థం కాదు. ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏందా అంటే తెలంగాణని ముంచుడు, కుటుంబం అంతా దోచుకుంటూ తప్పించి ఇంకా మిగిలింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి, సర్వనాశనం చేసినటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉన్నదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. సో, ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత రాలేదంటే 100% వచ్చింది, కాదనట్లేము. కానీ మీరు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, మీరు చేసినటువంటి దోపిడీలు కావచ్చు, భూదోపిడీ కావచ్చు, ధన దోపిడీ కావచ్చు, సో మామూలైనటువంటి విషయాలు కావు. తెలంగాణ ప్రజలు అప్పుడే మర్చిపోతారని అనుకుంటే మాత్రం అది మీరు చేసేటువంటి అత్యంతమైనటువంటి పొరపాటు. అది వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోకి ఇక రాగానే ఒకడేమో కింద నుంచి తీస్తాడు వీడియోలు, ఒకడేమో మీద నుంచి తీసుడు. సో, రకరకాలైనటువంటి హంగామా. ఒకలేమో బాపు అని మాట్లాడు, ఒకలేమో సీఎం అని చెప్పేసి అరుసుడు. నువ్వు సీఎంకు పనికిరావని చెప్పేసి ఫామ్ హౌస్లో పడబెట్టి మళ్ళీ సీఎం ఎక్కడిది? సో, ఇక నాకుతో కాదు అని చెప్పేసి కొడుకుని అలాగే అల్లుడిని అరిసింటి రంగంలోకి దింపుతుంది. ఇవాళ నీతోటి ఇక తెలంగాణకు వచ్చేటువంటి ఉపయోగం ఏమి లేదని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది. సో, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకతతోటి అవతల ఉన్నటువంటి పార్టీలు దీన్ని క్యాచ్ చేసుకోలేక కొంతమంది కేసీఆర్ వైపు మాట్లాడుతూ ఉన్నారు తప్పించి ఇలా కేసీఆర్ తోటి ఉన్నటువంటి ప్రేమ కాదు అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం అదంతా కూడా. సో, ఇలా 7 నెలలుగా, సో అంతకంటే ముందు పార్లమెంట్ ఎన్నికల్లో కొంత కనపడేటువంటి ప్రయత్నం చేసిండు. సో, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తన్ని తరిమేసి గుండు సున్నాకే పరిమితం చేసిన తర్వాత బయటికి రాలేదు. ఇక సో 7 నెలల తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయటకు వచ్చి సో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టి ఇలా దిశానిర్దేశం చేసిండు అన్నట్టు. రానున్నటువంటి ఎన్నికల్లో నేను అదే చెప్తా ఉన్నా, పొద్దున కూడా అదే చెప్తా ఉన్నా, ప్రజా సమస్యలపైన పోరాటం చేసేందుకు కాదు, ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఈ దంతాలు లేనటువంటి ఈ పులి ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల సంటు కోసం మాత్రమే కేసీఆర్ వేసేటువంటి ఒక పెద్ద డ్రామా. సో, ఉప ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది రెండో అంశం. కానీ ఈ ఎన్నికలను దృష్టి పెట్టుకుని ఒకవేళ కనుక అయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడాల్సిందే. 100% పడాల్సిందే. అది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోని, కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి రాని, బీజేపీలోకి పోని, ఇంకెక్కడైనా కానీ వాళ్ళపైన అనర్హత పడాల్సిందే. కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుస్తారంటే అది ఇప్పట్లో సాధ్యం కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ
అధినేత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో 7.5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి విషయాన్ని ఇప్పటి వరకు ప్రజలు జీర్ణించుకుంటలేరు అని చెప్పేసి మనకు అర్థమైపోతా ఉన్నది. సో దీంట్లో ఏదే రకంగానైనా సో ఉప ఎన్నికలు అనగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఉప ఎన్నికలతో అది సెంటిమెంట్గా వాడుకుంటా ఉంటాడు కేసీఆర్. అప్పుడు ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో గెలిచినటువంటి దాఖలు ఉన్నాయి. దాని తర్వాత చాలా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనటువంటి తీర్పులు రావడం జరిగింది. కానీ ఏదైతే ఈటల రాజేందర్ని ఆయనను ఉన్నటువంటి ఆయన పైన అబాండాలు వేసి ఆయనను పార్టీ నుంచి బహిష్కరించేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేసిండో ఆ ఉప ఎన్నికల్లో హుజురాబాద్లో బీఆర్ఎస్ పార్టీ చతికిల పడి అక్కడ ఈటల రాజేందర్ గెలవడంతో ఏదైతే ఉప ఎన్నికని సెంటిమెంట్గా భావించినటువంటి కేసీఆర్కి మరో ఉప ఎన్నిక ద్వారా మరి పార్టీని ఈ యొక్క అధాపాతాలానికి పడిపోవడానికి హుజురాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికే ప్రధానమైనటువంటి కారణం. సో ఇప్పుడు మళ్ళీ కనుక ఉప ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పార్టీని మళ్ళీ లేపొచ్చు జాకిలు పెట్టి అన్నటువంటి ఒక ప్రయత్నం కోసం ముందు నుంచి ఈ జాగ్రత్తలు పడతా ఉన్నాడు అనేది మనకు ఈ మీటింగ్ ద్వారా అర్థమవుతా ఉన్నటువంటి అంశం. ఇంకా ఏమేమి అంశాలని ఆయన మాట్లాడడం జరిగింది అనేది చూస్తే ఇక్కడ ఇగో మళ్ళీ మనదే అధికారం, కష్టపడి పని చేయాలి. సో వాళ్ళు కష్టపడి పని చేస్తారు, నేను ఫామ్ హౌస్ నుండి తిని పంట నేను కార్యకర్తలారా మీరు పని చేయరి, అధికారం రాగానే బిడ్డ ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, కొడుకో దిక్కు పీక తింటారు జనాలందరినీ. కాబట్టి కష్టపడి పని చేయాలి, అధికారం మనదే. అధికారం ఎవరిది? ఏ సంబంధించినటువంటి ఒక్క వ్యక్తికైనా కల్వకుంట్ల కుటుంబానికి తప్పించి మరో వ్యక్తికి కనీసం పాప హోంమంత్రి ఇస్తే ఆయన దట్టులు కట్టడానికి పనికొచ్చిండు. ఏమో మహమూద్ అలీ ఈ దట్టు కట్టడం, ఇక్కడ అరిచేతి మీద ముద్దు పెట్టడం, ఈ రెండింటికే హోంమంత్రిగా పనిచేసిండు ఆయన. అప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చేయలేదు, ఏదో రకంగా ఉప ముఖ్యమంత్రిని అక్కడ తాటికొండ రాజాయని చేసినావు, మొత్తం మధ్యలో ఉడబీకినావు. సో అధికారం మనదే అంటే ఎవరిది? ఒకసారి చెప్పు. బీసీలకు ఎవరికైనా వస్తుందా? ఎస్సీలకు ఎవరికైనా ఇస్తావా? మైనార్టీలకు సంబంధించినటువంటి ఏమన్నా ముఖ్యమంత్రి పదవి ఇస్తావా? అది లేదు. కష్టపడి పనిచేయరి, మళ్ళీ మనదే అధికారం, మళ్ళీ నీదే అధికారం అన్నటువంటి విషయాన్ని ఈ స్టేట్మెంట్ నీకు సూటు కాదు కేసీఆర్. ఏది మంది సొమ్ముల కాడ మంగళార్తులు పట్టాలని ఇది అంటే వాళ్ళు పనిచేస్తే కష్టపడి పనిచేసి భుజాలు కాయలు కాసేలాగా, అలాగే ధర్నాలు చేసి లాఠీ దెబ్బలు తిని పోలీసులతో కేసుల పాలైపోయి అమరులైపోయి సో వాళ్ళ త్యాగ ఫలితాల మీద పునాదులు ఏర్పరచుకొని ఇలా మళ్ళీ మనదే అధికారం, కష్టపడి పోలి అని చెప్పేసి వాళ్ళని ఎగేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నట్టు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ప్రస్తుతం సీఎంపై ప్రజల్లో ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందనుకోలేదని ఎద్దేవా చేశారు. ఇంకా ఏమన్నారనేటువంటి విషయాలను చూస్తే ఏమని చెప్పిండు, ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి. సో నీ పైన ఎన్ని రోజుల తర్వాత వచ్చింది సార్? మరి నీ పైన ఎన్ని రోజుల తర్వాత వచ్చి ఇంకా సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. చూద్దాం, ఒకసారి అవకాశం ఇచ్చిళ్ళు. ఇలా అవకాశం ఇచ్చినంత మాత్రాన వాళ్ళను ఎరికేసుకొచ్చేటువంటి ప్రయత్నమో లేకపోతే వాళ్ళు ఓహో ఆహా అన్నటువంటి తీర్ఘ పరిపాలన చేస్తారని చెప్పేసి ఎవరు కూడా మెచ్చుకోవట్లేదు. సో ఉంది, ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. నీకు గుణపాఠం చెప్పిన ఫామ్ హౌస్లో పెట్టిళ్ళు, రేపు అదే గుణపాఠం కాంగ్రెస్ పార్టీకి చేస్తారేమో కావచ్చేమో. కాబట్టి ఇదేదో నువ్వు తొందరపడతా ఉన్నావు. తొందరపడేటువంటి ముచ్చట 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారం పోయింది కదా అని చెప్పేసి సంవత్సరం లోపట్లే మొత్తం అంతా కూడా ఏదో అయిపోయింది, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అగ్గిపాలు చేసిండు బుగ్గిపాలు చేసిండు అన్నటువంటి తీరుగా ఇలా కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు 10 సంవత్సరాల పాటు పరిపాలనించి మరి ఏం పొడిచినావు అని చెప్పేసి జనాలు అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పు. ఇంకేమన్నాడు చూస్తే, ఇంకా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా జరిగిన బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి నేతల విస్తృత స్థాయి సమావేశంలో కమ్యూనిస్టులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మెడలెక్కినట్లదే, ఆయనకు మెడలెక్కినట్లది అందరిపైన. అప్పుడే కమ్యూనిస్టులపైనే ఏదో చెవు కోసుకుంటామని చెప్పేసి పాప నారాయణని అడిగాడు. కమ్యూనిస్టులపైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినట్ట. ఈ క్రమంలో కమ్యూనిస్టులు అధికార పార్టీతో అనుసంధానమైన ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి బాధ్యత విస్మరించి కాంగ్రెస్కు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. అంతేకాదు ఈ సమావేశంలో కేసీఆర్ తెలుగుదేశం పార్టీ టీడీపీ ప్రస్థానం గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పడిన కష్ట నష్టాలను వివరించారు. టీడీపీ ఎన్టీఆర్ కాలంలో ఉన్న పరిస్థితులను కూడా ఆయన గుర్తు చేసినట్టు. దీంట్లో ఒకటి మాట్లాడుకోవాలి, ఏ సంబంధించినటువంటి సరే ఓకే సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు, మరి గతంలో మీ పార్టీ తండ్రి కూడా అనుసంధానమై మీరు అనుబంధంగా ఉన్నటువంటి రోజులు ఉన్నాయి కదా, కలిసి పనిచేసి కలిసి పోటీ చేసినటువంటి దాఖలు కూడా ఉన్నాయి కదా కేసీఆర్. సో అప్పుడేమో మీకు మంచి అయిపోయింది, ఇప్పుడేమో మీకు చేదు అయిపోయింది వాళ్ళు. సో వాళ్ళు ఎక్కడున్నప్పుడు కూడా కమ్యూనిస్టులు అంటేనే పోరాడాల్సినటువంటి పోరాట పటిమను అలవాటు చేసుకున్నటువంటి ఆ పార్టీలు. సో మీ యొక్క పీరియడ్ నుంచే వాళ్ళు ఈ విధమైనటువంటి ధోరణి కమ్యూనిస్టులు ఖచ్చితంగా అనాల్సిందే. ప్రజల సమస్యల పైన ఎక్కడుంటే అక్కడ పోరాటం చేసేది, ఎర్ర జెండాలు కట్టుకొని వాళ్ళు
ఎవరైతే ఆ భూములు లేనటువంటి నిరుపేదల కోసం వాళ్ళు పనిచేసినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. కానీ ఈరోజు ఇలా పార్టీలకు కూడా మొత్తం దాసోహం అయినటువంటి పరిస్థితి. ఇలా కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఇది మరింత ఉధృతమైపోయింది. ఇప్పుడు అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఇంకోరు చేస్తేనేమో ఏదో అన్నటువంటి తిరుగా ఇలా కేసీఆర్ వాళ్ళ టైంలో ఏమో వాళ్ళ పక్కనే పెట్టుకొని నడిపించిండు. ఇప్పుడేమో ఆ సంబంధించినటువంటి నేతలు పార్టీతో ఉంటే ఇది కాదు, ఇది సరైనటువంటి పద్ధతి కాదన్నటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటిది తెలుస్తూ ఉన్నది. ఇక అంతేకాకుండా ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్న విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిండ్రట. ఈయన బాగా ఇట్లా మొత్తం నోరెళ్ళ పెట్టి ఇట్లా ఆశ్చర్యం వ్యక్తం చేసిండు ఈయన కేసీఆర్. ఏం ఆశ్చర్యం వ్యక్తం చేసిండు? ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అనుకోలేదు. మరి 10 సంవత్సరాలు పరిపాలించి నీ చేతిలో పెడితే మరి గంత వ్యతిరేకత వచ్చి మరి మొత్తం బొక్కబొర్ల పడ్డావు కదా. ఏమని చెప్పిండు? ఈ 100 అయితే ఖచ్చితం, ఇంకో 5 అటో ఇటో అయితే 105 దాకా కూడా రావచ్చు అని చెప్పేసి అన్నాడు. ఏది టికెట్ ప్రకటించే రోజు వచ్చినాయి. మరి నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దేశంలోనే అగ్రగామిగా ఉంచిన నేను ఈ మొత్తం చెప్పినటువంటి విధానం చూసినట్టు అయితే ఈయన బాధకాలు చూసిన తర్వాత మొత్తం అంతా కూడా రాష్ట్రమే ఆశ్చర్యపోయే విధంగా మాట్లాడినటువంటి మాటలు 105 వస్తాయి, 110 కూడా రావచ్చు అన్నటువంటి విధంగా మాట్లాడినటువంటి ఆ మాటలు చూసిన తర్వాత తన్ని తరమేస్తే కేవలం 40కు 42కు పరిమితం అయిపోయాడు. సో ఇటువంటి పరిస్థితి ఇలా కేసీఆర్కి ఎందుకు వచ్చింది? 10 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాగానే వీళ్ళ పేద వ్యతిరేకత వచ్చిందంట. మరి ఇప్పుడు పోయి మరి వాళ్ళ కూసోపు, మరి సపరేట్గా కూసోపు అన్నావు కదా. మరి అప్పుడు ఏమని ఈ సంవత్సర కాలం కూడా ఉండేది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం టచ్లో ఉన్నారని అన్నావు కదా. సో ఆ ప్రయత్నం చేయిద్దేరా, చేసుకోపో మరి పోయి. ఇక ఉప ఎన్నికలపై సూచనలట. ఇక ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరేదో సోమలింగం అన్నట్టుగా ఉప ఎన్నికలు వస్తాయి. ఇంకా నువ్వు కేసీఆర్ నువ్వు రాజీనామా చేయి గజ్వేల్కు. నీ ఉప ఎన్నిక వస్తుందేమో చూద్దాం. నువ్వు రాజీనామా చేయి. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల తర్వాత ఆ గజ్వేల్ నువ్వు గెలుస్తావో లేదో ఫస్ట్ చూడు. గజ్వేల్ ప్రజలు అందరూ కూడా వాల్ పోస్టర్లు వేస్తూ ఉన్నారు, ఫ్లెక్సీలు కడతా ఉన్నారు. ఫ్లెక్సీలు కట్టి మా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మా గజ్వేల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనబడతలేని, ఎవరైనా జాడదెళ్తే చెప్పులే అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళకు కూడా పారితోషికం కూడా ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. సో అటువంటి వ్యతిరేకత వస్తుంది గజ్వేల్లో. మళ్ళీ ఈ మునగాడు అక్కడ పోయి మళ్ళీ కామారెడ్డి ఇక్కడ గజ్వేల్ను ఒరగబెట్టినగా నేను కామారెడ్డిలో గెలిచి వస్తా, నేను మీకు కూడా ఒరగబెడతా అని చెప్పేసి 2 దిక్కుల పోటీ చేసిండు. అక్కడ తన్ని ధర్మేసిండు కామారెడ్డి వాళ్ళు. గజ్వేల్ ఒకవేళ నీకు దమ్మున్నట్టయితే రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్ళు. గతంలో చేసినావు కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంటే మళ్ళీ నువ్వే గెలుస్తావు కదా. నీకు ఆ నమ్మకం ఉంటే, నీకు కనుక కేసీఆర్ దమ్ము ఉంటే రాజీనామా చేయి గజ్వేల్కు రాజీనామా చేసి దమ్ముంటే గెలువు. ఉప ఎన్నికలు వస్తాయి. దేనికై ఉప ఎన్నికలు వచ్చేది? పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల కంటే ముందు నువ్వు రాజీనామా చేయి ఫస్ట్, దాని తర్వాత చూద్దాం.